నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు। భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎంతో ఓర్పుతో పాఠాలు చెప్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న ప్రతి గురువు దైవంతో సమానమని, సమాజంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది అని అన్నారు। ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అభినందనీయం అన్నారు। ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్, కొత్తపల్లి అప్పలరాజు మాస్టారు, మానుకొండ లారెన్స్ నైనిటాల్, ఉండ్రు రవి, ఏ సూర్యనారాయణ, బొనుగు డేవిడ్ రాజులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, యాదవ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు కొండ్రు శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాపతుల ఐజక్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు। గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్న నిత్యం పూజించేటప్పుడు కూడా గురువును తలుసుకుని మనం భగవంతుని పూజిస్తామనేది ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం। మరి గురువుని పూజించి, గురువుని ఆదరించి, గురువుని ప్రేమిస్తే మన గ్రామాలు, దేశాలు, రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మనం అందరం నమ్మాలి। ఎందుకంటే గురువు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది। ఒక విద్యార్థి దగ్గర నుంచి ఏది ఆశించకుండా అతను బాగోవాలని చెప్పి ఆయన సాయశక్తిలా కృషి చేసి రాత్రి పగలు కూడా శ్రమించేవాడు గురువు। ఎందుకంటే విద్యార్థికి మంచి పేరు వస్తే ఈ దేశం బాగుంటుందని చెప్పి అలాంటి గురువుల్ని గౌరవించుకుంటాం మా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వస్తున్న ఆచారం। స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన మరుక్షణమే ఏదైతే బడి పంతులు అనే వాళ్ళు ఉన్నారో, మరి బడి పంతులు కాదు, ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే వ్యక్తిని సాగి చెప్పింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। భీమవరం పట్టణం 37వ వార్డ్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు। ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల కంటే అన్నదానాన్ని గొప్పదిగా భావిస్తారని, అన్నదానం పొందిన వారి ఆశీస్సులు దాతలకు అనుకూలతను తెస్తాయని అన్నారు। గణేష్ యూత్ కమిటీ సభ్యులను ఆమె ప్రశంసించారు। గత 26 సంవత్సరాలుగా 37వ వార్డు టు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము అన్నారు। ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, వీరవాసరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్ గౌడ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, ఉపలూరి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గంధం రాధ, చోడిశెట్టి నారాయణ స్వామి, కొరపల్లి శ్రీనివాస్, కొల్లిపాకుల దుర్గా ప్రసాద్, చించినాడ ప్రసాద్, నేదునూరి గంగాధర్ తిలక్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నక్కా శ్రీను, కటారి ఏడుకుండలు, ఉప్పులూరు సుధాకర్ తదితర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని డిఎన్ఆర్ న్యాయ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చిట్టూరి అశోక్ కుమార్ అన్నారు। కళాశాలలో శుక్రవారం గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి ఉపాధ్యాయులను సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి నిర్మాణంలో భాగం పంచుకునేలా విద్యార్థులను ఉపాధ్యాయులే నడిపించాలి అన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకుడు చెలుబోయిన రంగారావు, వీర్రాజు, భాస్కర్ రావు, ఎం చిత్రబాను, స్వాతి, వాణి, అమూల్యరావు తదితరులను ఘనంగా సత్కరించారు। స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది। 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది। ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాశారు।
ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో, నగరపాలక పురపాలక సంస్థలు, పంచాయతీల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలోనూ ముగియనుంది. ఆలోగా జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడము, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లను ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలను ప్రకటించాలి. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం 32వ వార్డులో ఉన్న LU5 క్రాకర్స్ షాపును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపు నిర్వాహకులను పలు ప్రశ్నలు అడిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపుకు లైసెన్స్ ఉన్నదా అని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ కండిషన్స్ అన్ని బాగున్నాయా లేవా అని పరిశీలించారు. ప్రభుత్వ లైసెన్స్ లేకుండా మందుగుండు సామాగ్రి షాపులను నిర్వహించి మందుగుండును నిల్వ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని మార్క్ఫెడ్ ఎరువుల గోడౌన్ను శుక్రవారం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. జిల్లాలో రైతులకు కావలసిన యూరియా, ఇతర ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. రైతులు తమకు సమీపంలోని సొసైటీలు మరియు రైతు సేవా కేంద్రాల నుండి యూరియా పొందుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ, వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, ఎంఈఓ తదితర అధికారులు ఉన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిలి గ్రామ టీడీపీ నాయకుడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులైన ఐజక్ మాస్టర్, సుశీల టీచర్ ని ఘనంగా సత్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చే ఈ ఉపాధ్యాయ దంపతులను ఘనంగా సన్మానించడం మా అదృష్టమని టీడీపీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దయానందమూర్తి, దేవస్థానం చైర్మన్ బోడా నరసింహమూర్తి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దువ్వాపు ధనరాజు, బోర్డు మెంబర్ పెద్దిరెడ్డి గంగాధర్రావు, గ్రామ టీడీపీ జనరల్ సెక్రటరీ ఉండ్రు శివయ్య, పెండెం రాంబాబు, నేల సత్యనారాయణ, నేల వెంకటరత్నం, ఇళ్ల నాగరాజు, కాసగాని గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఎప్పుడైతే ఒక విద్యార్థి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు, అతను ఒక సైంటిస్ట్ అయినా, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా ఎంతో వెలుగులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు ఎంత ఫస్ట్ మన తల్లిదండ్రులు చాలా యాక్చువల్ అవుతారు. తర్వాత అదే ఉపాధ్యాయుడు నా శిష్యుడు ఎంతటి వాడలేడు, నా దగ్గర చదువుకున్న వ్యక్తి ఈరోజు చంద్రమండలానికి వెళ్ళాడు, నా దగ్గర చదువుకున్న వ్యక్తి ఈరోజు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, నా దగ్గర చదువుకున్న వ్యక్తి ఈరోజు సైంటిస్ట్ అయ్యాడు, నా దగ్గర చదువుకున్నవాడు ఈరోజు కలెక్టర్ అయ్యాడు, నా దగ్గర చదువుకున్న వ్యక్తి ఒక ఐపీఎస్ అయ్యాడని ఆనందించేది ఎక్కువ గురువు గారే, అంటే ఉపాధ్యాయుడు. ఇటువంటి ఉపాధ్యాయులు మనం ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయులు దినోత్సవం చేసుకున్నందుకు రెండో విషయం చెప్పాలంటే, విశాఖ గారు నాకు సీనియర్, మేమంతా కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాము. ఆ రోజుల్లో కూడా మన మంచిల్లో కట్టూరి లక్ష్మీనారాయణ గారు అనే ఆయన దగ్గర మేమందరం కూడా సోషల్ తెప్పించుకునేవాళ్ళం. కాకపోతే ఈయన సోషల్ కూడా రాలేదు ఎప్పుడు కూడా. సోషల్ రాకపోయినా అందరూ రికార్డులు బద్దలు కొట్టి, మా మాస్టర్ గారు కూడా రికార్డు బద్దలు కొట్టి, ఎందుకంటే మా మాస్టర్ గారు మాకు చెప్పారు అప్పుడు అంత వ్యక్తి. రెండో విషయం అంటే ఈయన డ్రాయింగ్ వేస్తూ ఉండరు. డ్రాయింగ్ ఎలా వేస్తూ ఉంటారంటే, ఎవరినన్నా చూస్తే కనుక ఈ రోజు అక్కడ నా ఫోటో వేయాలంటే ఆయన డ్రాయింగ్ వేస్తారు. అంటే మేము చదువుకునే టైంలోనే డ్రాయింగ్ వేయటం కానీ,
చదువులో కానీ క్రమశిక్షణలో కానీ ఆయన ఉండి ఈరోజు ఉపాధ్యాయునిగా ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారు. ఆయనకి సన్మానం చేసుకుంటాం. మా గ్రామంలో ఈయన విశాఖ గారు ఉండటం మా గ్రామానికి గర్వకారణంగా నేను భావిస్తూ ఈరోజు సిరి సత్కారం చేస్తున్నాం ఆయనకి. బల్లిపాడు మదన గోపాల్ స్కూల్లో ఉపాధ్యాయ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేపటి సమాజ అభ్యున్నత నేటి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలతో అలరించారు. ఉపనాటికలు, నృత్యాలు ప్రదర్శించారు. గురువులకు పాదపూజ చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఉపాధ్యాయులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, శివకృష్ణ, అనిత, గీతా భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి విధానంలో సాగు చేస్తూ డ్రోన్ సాయంతో ఎరువులను పిచికారీ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని జోనల్ కోఆర్డినేటర్ గద్దె వెంకటరత్నం అన్నారు. అత్తిలి మండలం ఎర్రనీలిగుంట గ్రామంలో సామూహికంగా డ్రోన్ సాయంతో కషాయాలు, బయోకల్చర్ పై రైతులకు వివరించారు. రైతులు ఎరువులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా కషాయాలు వాడడం వల్ల ఖర్చు తగ్గుతుందని, ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని అన్నారు. తణుకు డివిజన్ ఇన్ఛార్జ్ వై లక్ష్మి, ఐసీఆర్పీ టి గంగాధర్రావు, గూడూరు శ్రీనివాసు, రాంబాబు, కట్ట వెంకన్న, టికే రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న టీచర్స్ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు చిత్రహింసలకు గురయ్యారని, ప్రధానంగా మద్యం షాపుల వద్ద నిలబెట్టిన దుస్థితి ఉండేదని అన్నారు. గత వైసీపీ హయాంలో వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రధాని మోడీ సహకారంతో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని అన్నారు. 16,375 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఉత్తమ సేవలు అందించిన 32 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి గురువులకి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనందరం కూడా ఎంతో వేడుకగా చేసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, రాష్ట్రపతిగా, అదేవిధంగా భారతరత్నగా గుర్తింపబడి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఈ దేశంలో ఎంతోమందికి ఆదర్శ ఉపాధ్యాయుడిగా కీర్తింపబడినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఆచరించినటువంటి విధానాల్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం అనేది పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించేటటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. పిల్లల మీద అత్యంతమైనటువంటి తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా ప్రభావం చూపేది ఉపాధ్యాయులు. అలాగే గురువులకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు చెప్పింది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం గురుస్థానం. సో అటువంటి గురువులుగా మీరందరూ కూడా నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలు, మీరందరూ కూడా చేస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమం ఇది కూడా. విద్యను అందించడం అనేది ఒక సేవ. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నెలకొల్పి వారికి భవిష్యత్ తరాలకి ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచే విధంగా మీరు చేసేటటువంటిది కూడా
ఉపాధ్యాయ వృత్తి కూడా ఒక సేవా కార్యక్రమం లాంటిది. మీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అవార్డు గ్రహీతలు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధ్యాయ నియామకాలు జరిగిందనేది వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రంలో దాదాపు 1,90,000 టీచర్ నియామకాలు జరిగిందనేది ఆన్ ద రికార్డ్ ఉన్నది. డిఎస్సీలు ఎప్పుడు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి పెట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 టీచర్ ఉద్యోగాలకి ఒకే స్థలంలో డిఎస్సీలు పెట్టి ఈరోజు నియామకాలు చేశారంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వ విధి పట్ల ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో రైతాంగం కష్టాలు కన్నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు యూరియా అందక అవస్థలు పడుతుంటే యూరియా కొరతను నియంత్రించే సామర్థ్యం లేక ఎరువులు, పురుగు మందులు తగ్గించి పంటలు పండించాలని చంద్రబాబు హితవులు చెబుతున్నారని విమర్శించారు. ఏదోలా రైతాంగానికి 4 బస్తాలు అదనంగా పండేలా చూడాల్సిన ప్రభుత్వం తమ చేతగానితనాన్ని రైతులకు ఆపాదించేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలోనే వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నేడు కూడా అదే ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తణుకు పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఏఎంసీ మాజీ చైర్మన్ నత్తా కృష్ణవేణి పాల్గొన్నారు. ఇక్కడ రైతులు పట్టించుకునే ప్రజా ప్రతినిధే లేకుండా పోయారు. ఇక్కడ ఎంచేపు దండుకుంటంలో పడ్డారు. ఆవులను కొయ్యాలి, గేదెలను కొయ్యాలి, లెక్కర షాపుల్లో దండుకోవాలి, బెల్ట్ షాపుల్లో దండుకోవాలి. మన ఏదైతే మన పనికాహార పథకంలో దండుకోవాలి. మరి ఈ కొత్తగా మొదలెట్టే ఈ మధ్యలో ఒకళ్ళే దాన్ని స్ప్రే చేసేయటం, పంచాయతీలకి పాకు కొట్టించేయటం, పంచాయతీకి ఎంత వసూలు చేసేసుకు తినేయటం. ఇక అసలు దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ప్యాకెట్లు, క్లబ్బులు ఒక్కటి కాదు, అన్ని రకాలుగాను కూడా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బే ప్రధానంగా. ఎక్కడ సైట్లు చూసినా కబ్జాలు, ఎక్కడ సైట్లు చూసినా సరే దోసేయాలి. ఒక అతను కేంద్ర మంత్రి, నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నావు, నువ్వు ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు చెప్పవయ్యా, ఇక్కడ ఆవుల్ని గేదెలకి వస్తుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని కంటి చూపుతో చంపేస్తాడంట. అయ్యో బాబోయ్, ఎంతమందిని చంపేవయ్యా నువ్వు కంటి చూపుతోటి? నువ్వు కేంద్ర మంత్రి అనుకుంటున్నావా, లేకపోతే ఒక మంత్రిస్ట్ అనుకుంటున్నావా? కంటి చూపుతో చంపేస్తాడు. ఏం సినిమా డైలాగులు అనుకుంటున్నావా? ఆ పక్కన అంటాడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు, సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి, బయట మాట్లాడొద్దని. కంటి చూపుతో నమ్మేస్తాడంట. నువ్వు కంటి చూపు ఎంతమంది పడింది, ఎంతమంది చనిపోయారు? ఇక్కడ కూడా నువ్వు తలుపులో ఎరగబెట్టావు. అలో లక్ష్మణ్ ఎడుతున్నారు కేంద్ర మంత్రి బాబు, ఇక్కడ తలుపులో కూడా నువ్వు పనులు చేసావు. వాళ్ళు అలో లక్ష్మణి వాళ్ళు నిన్ను కంటి చూపుతోటి చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతావు అన్నట్టుగా. చేత ఇక్కడ దారుణాతి దారుణంగా ఉంది. సాక్షాత్తు మేము చెప్పటం కాదు బాబు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఇసుక దోస్తున్నారు, మట్టి దోస్తున్నారు, ప్యాకెట్ క్లబ్బులు నడిపిస్తున్నారు, కోడి పందాలు ఆడిస్తున్నారు. దారుణాతి దారుణంగా హీనంగా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు అని మేమంటాం కాదు. మీ పార్టీ వాళ్ళే డైరెక్ట్ మీ ఛానల్స్లోనే విమర్శించే కార్యక్రమం మీ ఛానల్లో కూడా మిమ్మల్ని వేస్తున్నారు. ఏ రకంగా ఉపాధ్యాయులకు ఒక ఆదర్శంగా తెలిసిన మహనీయుడు, ఆ మహనీయుడి జయంత్యోత్సవాలు పెద్ద ఎత్తున చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఇచ్చే కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం అసలు నిర్వహించే రోజు ఈ రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరి ధన్యవాదాలు అర్పిస్తూ, ముఖ్యంగా
రైతులు కష్టాలు కడగండ్లు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఒక మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతూ మరి రైతులకి గ్రామంలోనే అన్ని దొరకాలి, విత్తు కాడించి ధాన్యం అమ్ముకునేదాకా ఆ ఆర్బీకేలోనే జరగాలని అన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని గాలి కుదిరేసి ఈ రోజున రైతుల పరిస్థితి యూరియా దొరక్క అల్లాడిపోతుంటే రాష్ట్రం అంతా ఇవాళ ఏ సోద్యం చూస్తున్నట్టు చూస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి ఈ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే మీరు యూరియా వేయకుండా పండించండి, పెస్టిసైడ్ కొట్టకుండా పండించండి, మనకు తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాయి. ఇవాళ బియ్యం దొరకని పరిస్థితిలో ఆఫ్రికా కంట్రీలు అన్ని కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు యూరియా వేయకండి, పెస్టిసైడ్ వేయకుండా పండించండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు అలా చెప్పొచ్చా అని నేను అడుగుతున్నాను. రైతులకు 4 బస్తాలు ఎలా పండాలి, కౌలుదారి రైతు ఏ రకంగా బతకాలి, అతను పండించిన దాంట్లో చేరికన ఆసామికి ఇచ్చి ఉన్నాయి, అతను మిగిల్చుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో యూరియా దొరకకుండా చేసి ఇవాళ యూరియా కోసం మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి లైన్లో నుంచుని వర్షానికి తెలిసి ఎండకి ఎండి ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే అచ్చెన్నాయుడు అంటాడు, మనం పెళ్లి భోజనానికి వెళ్తే మన బఫే భోజనంలో లైన్లో నుంచి తీసుకోవా, ఇది కూడా అలా తీసుకోకూడదా అన్నాడు. అలా తీసుకోకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు పెట్టి, రైతు భరోసా కేంద్రాల్లోనే పురుగుల మందు పెట్టి, విత్తనాలు పెట్టి, మట్టి పరీక్షలు పెట్టి, అక్కడే స్టాఫ్ను పెట్టి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునేటట్టు చేసి, గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేసి, విత్తు కాడి నుంచి లాస్ట్ వరకు కూడా ఆయనకు సహాయంగా చేయట్టి నడిపిస్తే రైతుని ఇవాళ రైతుని గాలి కుదిరేసి ఇవాళ ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో కళ్ళబుల్ల కవర్లు చెప్పి 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి ఈ రోజు కూడా డబ్బులు రాని రైతులు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు. ఎంత దాని మీరు పంట యూరియా తగ్గించండి, యూరియా ఫెర్టిలైజర్స్ తగ్గించండి, క్యాన్సర్ వస్తాయి అని ఎట్లా చెప్తారు మీరు అని అడుగుతున్నాను. టోటల్గా యూరియా కంపెనీనే బంద్ చేయండి, యూరియా ప్రొడక్ట్నే మానేయండి. అంతేకాని ఈ రకంగా కొరత వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేయటం మీరు ఎప్పుడు అన్నారులే వ్యవసాయం దండగాని. గత 5 ఏళ్ల కాలంలో సొంతూరు అత్తిలికి ఏం చేశారో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పాలని తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు. అత్తిలి మండలం ఉరదాళపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని ప్రకటించిన కారుమూరి కనీసం ఒక్క రోడ్డైనా నిర్మించారా అని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉండగా రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేశారని, అక్రమంగా దక్షిణాఫ్రికా దేశానికి తరలించి అక్కడికి కారుమూరి స్వయంగా వెళ్లి డబ్బులు తెచ్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపుల్లో కల్తీ మద్యం సరఫరా విషయంలో కారుమూరితో పాటు ఆయన అనుచరులే ముఖ్య భూమిక పోషించారని సిట్ సైతం వెల్లడిస్తోంది అన్నారు. త్వరలోనే కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. నెల్లూరులో సైతం అక్రమ మైనింగ్ గురించి నియోజకవర్గ ప్రజలకు వివరిస్తారా అని కొండేటి సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ టీడీపీ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, అత్తిలి మండల టీడీపీ అధ్యక్షులు పోలిశెట్టి చందు, నాయకులు పితాని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రైతులకి నష్టం జరుగుతుంది, యూరియా ఇవ్వట్లేదు, ఇక్కడంతా దోపిడీ జరుగుతుందని ఆయనకి నోటికి ఎదురుసరి మాట్లాడాడు. వాస్తవాలు ఆయన మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడటం చాలా బాధాకరం. గత ప్రభుత్వం చూసుకుంటే అతను 3 సంవత్సరాలు మినిస్టర్గా, 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాల పరిపాలనలో ఇదే రైతులకి పండిన ధాన్యం గోంచంచులు లేవు. ఏదైతే ధాన్యం చూసారో ఆ ధాన్యానికి డబ్బులు లేవు. అంటే రైతులు అడిగితే రైతుల మీద దురుసుగా మీద పడ్డాడు, రైతుల్ని బెదిరించాడు, రైతుల మీద ఎరగాలంలో అక్రమ కేసులు కట్టించాడు.
మరి అతను రైతుల గురించి మాట్లాడే హక్కు అతనికి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా లేదు. ఎందుచేతంటే ఈరోజు రైతు ప్రభుత్వం అన్నది ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆ డబ్బులు 3 నెలలు పడి 3 నెలల కేసరాలు అది కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే, రాష్ట్ర రోకాలు చేస్తే ఆ రోజు వాళ్ళ 3 నెలల తర్వాత డబ్బులు వేశారు. కానీ నేటి ప్రభుత్వం చూసిన 24 గంటలు 48 గంటల్లో ఆయా ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈరోజు యూరియా లేదంటున్నాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా ఎప్పటికప్పుడు ఇక్కడికి సప్లై రాష్ట్రానికి వస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే యూరియా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా కొరత లేదు. యూరియా అందరికి అందుతుంది. సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు. ఇదేనికి వచ్చారండి ఆయన? ఏదైతే నీ ఊరుందో, నీ ఊరు అత్తిలి గ్రామం ఏదైతే అత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగట్లేదని చాలామంది ప్రజలందరూ, మీ ఊరి ప్రజలందరూ కూడా మొరపెట్టుకున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా వెళ్ళాలన్నా, వ్యాపారం చేసుకునే వాళ్ళన్నా చాలా ఇబ్బంది పడ్డారు. విద్యార్థులు కానీ అన్నీ కూడా ఇబ్బంది పడ్డారు. మాకు ఆ స్టేషన్ ఆపణ మహాప్రభు అని మీకు 5 ఏళ్ళు వేరుకున్నారు. కానీ ఇంచు కూడా మీరు ఎదురు కూడా చేయలేకపోయారు. ఈరోజు ఏదైతే ఇక్కడ పార్లమెంట్ ఎంపీ అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు ఆ రోజు రైతుల అక్కడ మీ ఊరు వాళ్ళ కష్టాలు బాధలు విని ఇమీడియట్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని అక్కడ సూపర్ ఫాస్ట్లు అదే ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఆప్టాకి నిన్న పర్మిషన్ కూడా తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తరంలోనే నిన్న అక్కడ రైల్వే స్టేషన్ వెళ్తాం, రాధాకృష్ణ గారు మన ఎంపీ గారు ఇద్దరు కూడా వెళ్ళి పరిశీలన చేశారు. తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని మీరు ఏదో కంటి చూపులతో చంపేస్తానని ఆయన అక్కడ చెప్పలేదండి. ఆయన మీరు ఏదైతే చవాకులు వెళ్తారో మీరు ఎక్కడ తడ యువత నుంచి మీరు నరుక్కొచ్చేస్తానన్నారు. అలాగే ఇచ్చాపురం వరకు ఇంట్లోంచి బయటలా కొడతాన్నారు. దాని మీద ఏమన్నారంటే ఆయన మేము ఏం చెక్కలేదు, మేము సినిమా డైలాగ్ మేము చెప్పట్లేదు. ఏదైతే మా కార్యకర్తలు అంటే కూటమి కార్యకర్తలు తలుచుకుంటే కంటి చూపులతోనే పోతాను అని చెప్పేసి ఆయన అన్నమాట అది చెప్పారు. అంతే తప్పించి ఈరోజు ఆయన కంటి చూపులతో చంపేస్తానని నేను అనలేదు. వరదాలపాలెం దత్తత తీసుకున్నాం. వరదాలపాలెంలో కనీసం ఒక రోడ్డు ఒక తట్టమట్టేసి అక్కడ ఏ రోడ్డో తెలియదు, దొంగ రోడ్డో లేకపోతే అడవి రోడ్డో తెలియదు, అలా చేసాం ఆ రోడ్ని. ఆ రోడ్డుని కూడా ఈరోజు సస్యశామనంగా ఈరోజు రాధాకృష్ణ గారు ఇమ్మీడియట్గా రోడ్డు వేశారు. ప్రజలు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి చేసే వాళ్ళకి ప్రజలకి పట్టం కడతా ఉన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లాయన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తణుకుకు చెందిన ఉపాధ్యాయులు కలగ నాగవెంకటరామ్ కుమార్, ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ భాష్యం కేశవరావు, ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ మిద్దె సూరిబాబు, సన్సైన్ ఇంగ్లీష్ మిడిల్ స్కూల్ కరెస్పాండెంట్ మద్దన్ శ్రీనివాసరావు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ సుబ్బారావు, ఇండియన్ పబ్లిక్ స్కూల్ టీచర్ పవన్ కుమార్, సెక్రటరీ రామ్ కుమార్, ట్రెజరర్ చోడే గోపీలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పవన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా టీచర్స్ డే వంటి మంచి కార్యక్రమాలను చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గవర్నమెంట్ టీచర్స్ డేగా గుర్తింపునివ్వడం మంచి పరిణామం అన్నారు. లయన్ మెంబర్ డాక్టర్ సత్యవతి, కె శ్యామల, ఏ అన్నపూర్ణాదేవి, నాగలక్ష్మి, ఎం జ్యోతి, రమేష్ తదితరులు పాల్గొని గురువులను ఘనంగా సత్కరించారు. గురు బ్రహ్మ గురు కృష్ణ అని మనం ఎప్పుడు ప్రతి నిత్యం మనం ఎలా పఠిస్తామో, కానీ దానికంటూ ఒక రోజు ఉండి ఆ రోజు గురువుల్ని నమస్కరించుకుని సత్కరించుకుంటే మరింత మంచిదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బృహత్తరమైన ఈ రోజుని కొన్ని సంస్థలు ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం, ఆనందం. ఆ దిశలో లయన్స్ క్లబ్ ద్వారా చేసే ఒక మంచి రోజులుగా ఒక మదర్ తెరీసా జయంతి కానివ్వండి, ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసే రోజులో ఈరోజు ఇంజనీర్స్ డే చేస్తాం లయన్స్ క్లబ్లో, అలాగే డాక్టర్స్ డే చేస్తాం, అదేవిధంగా మదర్స్ తెరీసా డే, అదేవిధంగా టీచర్స్ డే కూడా చేసే మంచి ప్రోటోకాల్ మన లయనిజంలో ఉంది. ఈ సంవత్సరం గవర్నర్ పాపారావు నాయుడు గారు అయితే కనుక టీచర్స్ అందరినీ సత్కరించుకోమని స్వయంగా ఆయన ఇంటికి తీసుకొచ్చి కిట్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు. కాబట్టి సభాపూర్వకంగా మన గవర్నర్ పాపారావు నాయుడు గారికి సేవా యజ్ఞంలో పాల్గొని మనకు అందించిన వారికి కూడా ఈ సభా తరపున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వార్తలు రాసే విషయంలో తణుకు మీడియా ప్రతినిధులను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకు ఏరియా జర్నలిస్టులు శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు మండలం వేల్పూర్ ఘటనలో నాగు కిరణ్ మీడియా ప్రతినిధులను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఎస్ఐ చంద్రశేఖర్ కు ఫిర్యాదు తీశారు.
చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన తణుకు సాయి కామర్స్ కాలేజ్ లో జరిగిన సమావేశంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 10 మంది ఉపాధ్యాయులను తణుకు మానవతా సంస్థ ద్వారా సన్మానించి రిటైర్డ్ ఎంఈఓ కోర సత్యనారాయణమూర్తి ఇచ్చిన విరాళం 10,000 మరియు మానవతా సంస్థ నుండి 10,000 కలిపి మొత్తం 20,000 ఆర్థిక సత్కారంతో సన్మానించడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి కె రాధా పుష్పావతి, ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కార్యదర్శి కటారి విశ్వనాథరాజు, కటారి శారదాదేవి, ఆనందం మస్తాన్ రావు, రామకాశి, సత్యనారాయణ రాజు, రామకృష్ణ, మానవతా సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటిది ఉంది అంటే ఎంతసేపు వాళ్ళకి తల్లిదండ్రులకు మార్కులు తప్ప ఇంకోటి ఏమీ కూడా అవసరం అవడం లేదు. దాంతో ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఏ విధంగా మార్కులు తెప్పించాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. మనం కనుక చూస్తే విద్యార్థులకి గురువులు నేర్పేది 25% అండి. వాళ్ళు జ్ఞానం గురించి చెప్తే 25%, సమాజం గురించి తెలియజేస్తే 25%. అందుకే డిస్టింక్షన్ అనే దాన్ని ఎంత అని పెట్టడం జరిగిందంటే 75% అనేది జరుగుతుంది. సమాజంలో నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఈ తెలియని వయసులో విద్యార్థులు చేసే నేరాలు పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది ఏమీ కూడా తెలియడం లేదు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు మైత్రి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్పర్సన్ శ్రీమతి కోడూరి రాధా పద్మావతి ఉపాధ్యాయులను సత్కరించారు. అక్కపత్తుల బాలాజీ, కార్యదర్శి బొల్లం రామకాశి, సర్వీస్ చైర్పర్సన్ సతీష్ బాబు, శ్రీనివాసు, భాస్కర్, సప్పా బలరాం, రాజరాజేశ్వరరావు, బోర్ల శ్రీనివాసు, కరుణాకర్ చౌదరి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం గారు అది కిట్ మంచి అక్కడ పెట్టి ఆ దగ్గర పెట్టి ఓకే ఓకే కిట్ చాలా తెచ్చుకున్నాడు. ఈ వార్తలకు స్వల్ప విరామం.